శరీరంలో కళ్ళంటే చూడటానికి, కాళ్ళంటే నడవడానికి, చేతులంటే వాడటానికి ఇట్లాగ రకరకాలు ఉంటాయి. కానీ మన సామెతల పరంగా చూడండి ఒకసారి ఎట్లాంటి విచిత్రం ఉంటుందో. తల తాకట్టు పెట్టి అంటాం. నిజంగా తలను తాకట్టు పెడతామా? కానీ సామెతల్లో కొన్ని విచిత్రంగా అనిపిస్తాయి అన్నమాట. అదొక ప్రాస కోసం వాడటం తప్పించి తల తాకట్టు పెట్టి అంటే నిజంగా అప్పులు చేసినటువంటి వాళ్ళని, శక్తికి మించి అప్పులు చేసే వాళ్ళకి తలని ఉదహరిస్తూ తల తాకట్టు పెట్టి అంటారు. అలాగే గడ్డం పట్టుకుని బతిమలాడతారు. నిజంగా గడ్డం పట్టుకుని బతిమలాడతారా? ప్లీజ్ ప్లీజ్ అని అంటారు. కానీ గడ్డము ఏంటి, మగాళ్ళకైతే పెరుగుతుంటుంది, ఆడాళ్ళకైతే నున్నగా ఉంటుంది. విషయం దాంట్లో గడ్డం పట్టుకుని బతిమలాడడం ఉంటుందా? కానీ అదొక సామెత. అట్లాగే ముక్కు పిండి వసూలు చేయడానికి, ఎవడన్నా అప్పిచ్చాక డబ్బులు వసూలు చేయడానికి ముక్కు పిండుతారు. ముక్కు పిండడం అంటే చచ్చూరుకుంటారు అనమాట. అంటే నువ్వు చస్తావురా అని చెప్పడానికి అట్లాంటిది. అంటే మన తెలుగులో ఉన్నటువంటి సౌకుమార్యం అదేనమాట. వీపు విమానం మోత మోగించడానికి, ఎవడన్నా తప్పు చేస్తే 4 బాతుతారు. అయితే అట్లా కొడతాం అని చెప్పకుండా దాన్ని జాగ్రత్తగా చెప్పడం. వీపు విమానం మోత మొగుద్దురై నీకు అంటే నేను కొడతా అని చెప్పకుండా జాగ్రత్త అని చెప్పడం. అట్లాగే కాలు కదపకుండా పనులు చేయించడానికి, అంటే కాలు కదలకుండా పని చేయడం అంటే అడు కూర్చుని తిన్నంత ఆస్తుంది అని చెప్పడానికి. అట్లాగే కాళ్ళు బలపం గట్టుకు తిరగడానికి, ఉద్యోగులు కనుక నిరుద్యోగులు లేకపోతే పెళ్లి కానీ వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి ఊరంతా తిరిగేటటువంటి దాన్ని ఆ మొక్క డైరెక్ట్గా అనకుండా వాడేటటువంటి పదాలు. చేతులు ఖాళీ లేవు అంటే ఏదైనా మనకి ఎవరన్నా వీళ్ళని కనుక అడుక్కునే వాళ్ళు వస్తే చేతులు ఖాళీ లేవు అంటారు. అంటే మనం భోజనం చేస్తున్నప్పుడు లేకపోతే ఏదో పని మీద ఉన్నప్పుడో చెప్పడం. అంటే కొన్ని మనకి ప్రతి సామెతలో కూడా, అంటే ప్రతి పదంలో కూడా, ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ అరికాలు మంట తలకెక్కించుకోవడం, పళ్ళు రాలగొట్టుకోవడానికి, కళ్ళు నిప్పులు పోసుకోవడానికి, భుజాలు గుమ్మడికాయ దొంగ ఎవడంటే భుజాలు దడుముకున్నారన్నటువంటిది, చెంప చెళ్ళుమని పెంచడానికి, వేలు ఇతరుల వ్యవహారాలు పెట్టడానికి, అరచేయి అంటే వైకుంఠం చూపించడానికి, అంటే అరచేతిలో వైకుంఠం అంటాం కదా, గొంతు మీద కాలేసి తొక్కడానికి, పొట్ట అంటే తెప్పల కోసం, నడుమంటే వంచి పని చేయడానికి, నొసలంటే చిట్లించడానికి, నోరంటే పారేసుకోవడానికి అన్నటువంటిది వాడేస్తుంటాం. కానీ ప్రతి సామెతలో కూడా డైరెక్ట్గా తిట్టకుండా, డైరెక్ట్గా దూషించకుండా, డైరెక్ట్గా బెదిరించకుండా అందులో ఒక జాగ్రత్త అయినటువంటి టాక్టిక్స్ మన పాత వాళ్ళు వాడుతుండేవాళ్ళు.